బులెటిన్లో బ్రేకింగ్ చూసిన మార్చిలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతారనే ప్రచారం జరుగుతుంది. ఈవీఎంలో ధ్వంసం చేసిన కేసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఆయన ఇప్పటి వరకు కూడా పోలీసులకు చిక్కలేదు. తెలంగాణ ఏపీలో తిరుగుతున్నట్లు పుకారు షికారులు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నర్సరావుపేట కోర్టులో పిన్నెల్లి లొంగిపోతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో కోర్టు వద్ద పోలీసులు భారీగా పహారా కాస్తున్నారు. పిన్నెల్లి లొంగుబాటుపై తనకు మాత్రం అధికారిక సమాచారం లేదని పోలీసులు చెప్తున్నారు. కానీ పిన్నెల్లి లొంగుబాటుతారనే ప్రచారంతో నర్సరావుపేట కోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు వైసీపీ నాయకులు కోర్టు వద్దకు భారీగా చేరుకుంటున్నట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో కూడా కేసుకు సంబంధించిన ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పిన్నెల్లి పిటిషన్ను విచారణకి అనుమతి ఇచ్చింది కోర్టు. బులెటిన్లో బ్రేకింగ్ చూసిన మార్చిలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈవీఎంలో ధ్వంసం చేసిన కేసులో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఆయన ఇప్పటి వరకు కూడా పోలీసులకు చిక్కలేదు. తెలంగాణ ఏపీలో తిరుగుతున్నట్లు పుకారు షికారులు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నర్సరావుపేట కోర్టులో పిన్నెల్లి లొంగిపోతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో కోర్టు వద్ద పోలీసులు భారీగా పహారా కాస్తున్నారు. పిన్నెల్లి లొంగుబాటుపై తనకు మాత్రం అధికారిక సమాచారం లేదని పోలీసులు చెప్తున్నారు. కానీ పిన్నెల్లి లొంగిపోతారనే ప్రచారం నర్సరావుపేట కోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక అటుపక్క వైసీపీ నేతలు కూడా కోర్టు వద్దకు భారీగా చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పిన్నెల్లి పిటిషన్ విచారణకి అనుమతికి వచ్చింది కోర్టు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పిన్నెల్లి మీద అప్డేట్స్ ఏంటి? రైట్ వరుణ్, ఏదైతే పిన్నెల్లికి సంబంధించి ఇప్పటికీ కూడా అదే స్టేటస్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ లొంగిపోయాడు కోర్టు ముందు అనేసి ఏవైతే పుకార్లు షికారులు చేస్తున్నాయి. కానీ ఇంతవరకు కూడా దానికి సంబంధించి క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఒకవేళ నర్సరావుపేట కోర్టులో లొంగిపోతే కనుక ఖచ్చితంగా అక్కడ ముందు నుంచి కూడా పోలీసులు మధ్యాహ్నం నుంచి కూడా అక్కడే ఉన్నారు. ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా అరెస్ట్ చేయాలని ఒక దాంతో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఇంతవరకు అయితే పిన్నెల్లి కోర్టు ముందు లొంగిపోయాడు అనేది కేవలం ఒక పుకారుగానే చూడాలి. ఇంతవరకు క్లారిటీ అయితే రాలేదు. ఇక మొత్తానికి చూసుకుంటే కనుక పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ కోసము ఆయన రాష్ట్ర హైకోర్టును ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని మీద ఈ పిటిషన్ కూడా కోర్టు అంగీకరించింది. సో దీనికి సంబంధించి వాదనలు సాయంత్రం కొనసాగుతాయి అనుకున్నారు. మరి ఇప్పటికీ దానికి సంబంధించి ఇంకా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి ఏదైతే వీడియో ఫుటేజ్ బయటకు వచ్చిందో, ఏదైతే పిన్నెల్లికి సంబంధించిన వీడియో ధ్వంసం కేసు, ఆ వీడియో ఫుటేజ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దాని మీద కూడా ఎన్నికల సంఘం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ క్లారిటీకి సంబంధించి చూసుకుంటే కనుక ఆ ఫుటేజ్ తాము ఇవ్వలేదు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందన్న దాని మీద విచారణ చేస్తున్నామని చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇటు ఏపీ తెలంగాణలో రెండు చోట్ల కూడా లేరు. ఎందుకంటే నిన్న ఏదైతే పిన్నెల్లికి సంబంధించిన గన్మెన్ ని, అదేవిధంగా ఆయన డ్రైవర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన కారును కూడా అదుపులోకి తీసుకున్నారు. కానీ అక్కడి నుంచి పిన్నెల్లి ఎక్కడికి వెళ్లారన్న దాని మీద అటు వాళ్ళకి సమాచారం లేదు, పోలీసులకు సమాచారం లేదు. పోలీసులు మాత్రం చెన్నై వైపు వెళ్ళినట్టు ఒక సమాచారం ఉండదు. అక్కడ కూడా 2 బృందాలను పంపించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు చూసుకుంటే ఆయన ఏపీలోనే ఉన్నారని ఒక పుకారు కూడా వినిపిస్తుంది. ఆయన కొద్దిసేపట్లో నర్సరావుపేట కోర్టులో లొంగిపోతారని చెప్తున్నారు. అంటే నర్సరావుపేటలో కోర్టులో లొంగిపోతారంటే ఆయన ఆ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడన్నా ఉండొచ్చు అని ఒక అది కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికైతే పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించి ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటుంది. ఆయననేమో తన తప్పు ఒకటే కాదు, దానికి సంబంధించిన ఏవైతే పూర్వపరాలు కూడా పరిశీలించాలని చెప్పేసి ఆయన కూడా కోరటం, వైసీపీ నేతలు కూడా కోరడం జరుగుతుంది. ఈ వ్యవహారాన్ని అంతా కూడా కోర్టు ఏ విధంగా చూస్తుంది, ఎన్నికల సంఘం ఏ విధంగా చూస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, అసలు శ్రీనివాస్ చెప్పుకున్నట్లయితే పిన్నెల్లి అటు నర్సరావుపేట కానీ గుంటూరు, తెనాలి 3 కోర్టులు ఎక్కడైనా కానీ లొంగిపోతారనే సమాచారం అయితే వార్తలు షికారులు కొడుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే పోలీసుల దగ్గర అసలు లొంగిపోతారు అని ఖచ్చితమైన సమాచారం ఏమన్నా ఉన్నట్లు పోలీసులు ఏమైనా చెప్తున్నారా, హైకోర్టు గానీ ఏమైనా చెప్తుందా? దీనికి సంబంధించి వాళ్ళకి కూడా మధ్యాహ్నమే సమాచారం వచ్చింది. నర్సరావుపేట దగ్గర, ఎందుకంటే ఆ వ్యవహారం సంబంధించిన ఎక్కడైతే జరిగిందో ఆ జ్యూరిడిక్షన్ పరిధిలోనే లొంగిపోతారని చెప్పేసి సమాచారంతోనే నర్సరావుపేట పోలీస్ స్టేషన్ కోర్టు దగ్గర పోలీసులు అక్కడైతే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక వాళ్ళ ఏ కోర్టులో లొంగిపోతాడు అనేది కూడా చూడాలి. కానీ మన ప్రస్తుతం సమయం చూస్తే 6 దాటిపోతుంది కాబట్టి 6 గంటల తర్వాత ఏ కోర్టు కూడా పనిచేయదు.
ఒకవేళ ముందస్తుగా సమాచారం ఇస్తే కనుక చెప్పలేము. కానీ ఈ వ్యవహారంలో పోలీసులు కోర్టుకు ముందస్తు సమాచారం తెలపాల్సి ఉంటుంది. కానీ పోలీసులకి ఇప్పటికీ క్లారిటీ లేదు కాబట్టి ఇప్పుడు ఏ కోర్టులో లొంగిపోతారనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికే 6 అయిపోయింది. 6 గంటల తర్వాత కోర్టులు పనిచేయవు. ఒకవేళ కోర్టులు ఎప్పుడు పనిచేస్తాయి లేదా మెజిస్ట్రేట్ ముందు ఆయన వెళ్ళి లొంగిపోయే అవకాశం కూడా ఉంది. అయితే మెజిస్ట్రేట్ లొంగిపోవాలనుకుంటే మెజిస్ట్రేట్ నివాసానికి వెళ్ళి లొంగిపోవాలి. అది ఏ మెజిస్ట్రేట్ నివాసం అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే కనుక 24 గంటల లోపల జడ్జి ముందు ప్రవేశపెట్టాలి లేదా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. కాబట్టి ఏదో ఒక మెజిస్ట్రేట్ ముందా జడ్జి ముందా అనేది ఏ సమయంలోనే తీసుకోవచ్చు, దానికైతే సమయం ఉండదు. కానీ ఇతను పిన్నెల్లి మాత్రమే లొంగిపోవాలనుకుంటే మాత్రం కోర్టులో లొంగిపోవాలనుకుంటే ఆల్రెడీ ఇప్పటికి కోర్టు టైం అయిపోయింది కాబట్టి కోర్టులో లొంగిపోవడానికి ఉండదు. లేదా ముందస్తు సమాచారం మేరకు ఏదైనా మెజిస్ట్రేట్ ముందు లొంగిపోవచ్చు అనే ఒక సమాచారం ఆ మెజిస్ట్రేట్కి ఇస్తే అక్కడ లొంగిపోవచ్చు. కానీ ఇప్పటివరకు అయితే ఆ విధమైన క్లారిటీ ఎక్కడా లేదని చెప్పొచ్చు వరుణ్. రైట్ స్టూడెంట్స్, అయితే దాదాపు కూడా పిన్నెల మీద 10 సెక్షన్ల కింద కేసులు నమోదైంది. అయితే ఈ 10 సెక్షన్లో కూడా కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఇచ్చారు. సో రేపు కానీ లేదంటే ఒకవేళ లొంగిపోతే మాక్సిమం 6 అయిపోయింది కాబట్టి రేపు ఒకవేళ పిటిషన్ దాఖలు చేస్తే విచారణ జరగవచ్చు. సో బెయిల్ వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి, ఎందుకంటే నాన్ బెయిలబుల్ కొన్ని సెక్షన్ల కింద కూడా ఉంది కాబట్టి. దీనికి సంబంధించి 10 సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరిగింది. అందులో సివియర్ కేసులు అంటే ఎవరు కూడా భవిష్యత్తులో ఇలాంటి పనులకు పాల్పడకుండా కేసులు పెట్టాము, మెమోలు దాఖలు చేశామని చెప్పేసి ఎన్నికల సంఘం రాష్ట్ర CEO చెప్పడం జరిగింది. 10 సెక్షన్లు అంటే అందులో చాలా సెక్షన్లకు నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. సో నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి కాబట్టి దీని మీద కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. నాన్ బెయిలబుల్ కాబట్టి నాన్ బెయిలబుల్ అంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు చూస్తుంది. దాంట్లో ఇప్పటికీ పిన్నెలికి సంబంధించిన లాయర్లు కూడా వాదన వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల సంఘం తరపు వాదనలు కూడా వినిపించేందుకు అడ్వకేట్ సిద్ధంగా ఉన్నారు. కానీ ఎవరి వాదనలు విన్న తర్వాత ఎవరి వాదనలకు కోర్టు సంసిద్ధత తెలియజేస్తుందో దాని ప్రకారం బెయిల్ వస్తుందా రాదనేది డిసైడ్ అవుతుంది. అయితే ముందస్తు బెయిల్కి అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ముందస్తు బెయిల్ తర్వాత కోర్టు రేపు దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ కొనసాగిన తర్వాత ఏం జడ్జిమెంట్ ఇస్తుందో చూడాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు తెలుసున్నంత వరకు చూసుకుంటే కనుక ఒకవేళ ముందస్తు బెయిల్కి వెళ్ళారు కాబట్టి మళ్ళీ ఈయన కోర్టు మెజిస్ట్రేట్ ముందు లొంగిపోతారా లేదా అని చూడాలి. వన్స్ ఒకసారి మెజిస్ట్రేట్ ముందు కనుక లొంగిపోతే అక్కడ ఖచ్చితంగా 14 రోజులు రిమాండ్ పంపించాల్సి ఉంటుంది. 14 రోజులు రిమాండ్ తర్వాత అంటే రేపు మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ అప్లై చేసుకోవచ్చు. ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటే వస్తుందో రాదో తెలియదు. రాని సమయంలో కోర్టులో మెజిస్ట్రేట్ ముందు లొంగిపోయినా లేక కోర్టు ముందు లొంగిపోయినా మళ్ళీ ఆయన 14 రోజులు రిమాండ్లో ఉంటాడు. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు లొంగిపోతే కనుక 14 రోజులు రిమాండ్కి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ దిశలో వెళ్తారా లేకపోతే రేపు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కోర్టు చెప్పే తీర్పును బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారనేది చూడాల్సి ఉంటుంది. రైట్ స్టూడెంట్స్, అయితే ఒక విధంగా చూసుకున్నట్లయితే దాదాపు కూడా సెక్షన్లో కూడా దాదాపు అన్ని 7 ఏళ్లకు పైబడిన శిక్షలు ఉన్నాయి. కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఒకవేళ ఎమ్మెల్సీ అర్హత నుండి తప్పించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒకవేళ దొరికినా దొరకపోయినా కానీ ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ కూడా ఈసీ రీపోలింగ్ జరిగే అవకాశాలు అక్కడ లేవు అంటూ కూడా అయితే చెప్పిన పరిస్థితి మనం చూస్తాను. సో ఎమ్మెల్యే పదవి నుంచి ఆయన్ని ఎమ్మెల్యే అర్హత నుండి తొలగించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంతవరకు కూడా ఉండకపోవచ్చు యాక్షన్స్. ఎందుకంటే ఇక్కడ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు, ఎందుకంటే ఇటు వైసీపీ చెబుతున్న వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వైసీపీ చెబుతున్నది ఏదైతే రాష్ట్రంలో 9 చోట్ల ఈ తరహా దాడులు జరిగాయి, ఈ తరహా ఈవీఎంల ధ్వంసం జరిగింది, అందులో టీడీపీ నేతలు ఉన్నారు, వాళ్ళ ఫుటేజ్ ఎక్కడికి పోయింది, వాళ్ళ వీడియోలు ఎందుకు పెట్టట్లేదు, దానికి సంబంధించిన కొన్ని వీడియో ఫుటేజ్ కూడా వైసీపీ రిలీజ్ చేసింది. అదేవిధంగా ఏదైతే పిన్నెల్లికి సంబంధించి పాయకరావు పేట దగ్గర ఏదైతే ఈవీఎం బద్దలు కొట్టడం జరిగిందో, ధ్వంసం చేయడం జరిగిందో, ఆ కేసుకు సంబంధించి కూడా అక్కడ బయట వాళ్ళు టీడీపీ నేతలు లోపల ఎవరిని ఓటర్స్ రానియకుండా అక్కడ రిగ్గింగ్ పాల్పడుతున్నారు అని చెప్పి సమాచారం రావడంతోనే ఎక్కడా కూడా అక్కడ ఓటర్లు కనిపించలేదు. కాబట్టి లోపల రిగ్గింగ్ జరుగుతుందన్న ఒకే ఒక ఉద్దేశంతోనే ఆగ్రహంతో నేను లోనికి వెళ్ళడం జరిగింది. ఆ ఈవీఎం ధ్వంసం వెనుక కూడా రీపోలింగ్ జరపడానికే తాము ఆ ఈవీఎం ధ్వంసం చేశామని చెప్తున్నారు. అంటే అక్కడ మొత్తం ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో, వెబ్ కెమెరాలు ఉన్నాయో, కేవలం లోపలి వీడియో ఫుటేజ్ మాత్రం ఎందుకు ఇచ్చారు, ఆ బయట ఉన్న ఫుటేజ్ ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా ఇక్కడ వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్న. సో అదేవిధంగా ఈ వీడియో ఫుటేజ్ ఎట్లా వచ్చింది, బయటికి ఎలా వచ్చింది, ఈ మొత్తం వీడియో ఫుటేజ్ అంతా కూడా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉండాలి. ఏ ఒక్క క్లిప్పింగ్ కూడా బయటికి రావడానికి వీల్లేదు. కానీ ఈ వీడియో ఫుటేజ్ బయటికి ఎలాగొచ్చింది అన్నది కూడా ఇప్పుడు ప్రధానంగా
ఒక ప్రశ్న వస్తుంది. దీనికి సంబంధించి ఈసీ క్లారిటీ ఇచ్చాడు. దీనికి సంబంధించి వీడియో ఫుటేజ్ సంబంధించి మాకు ఏ విధమైన సంబంధం లేదు, మాకు తెలియకుండానే బయటకు వచ్చింది కాబట్టి దాని మీద కూడా విచారణ జరుపుతున్నామన్నారు. సో ఈ కోర్టు వ్యవహారానికి సంబంధించి మొత్తం చూసుకుంటే కనుక అనర్హత వేటు వెయ్యాలి అనుకుంటే కనుక ఇంత తొందరగా జరిగే పని కాదు. ఎందుకంటే దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఏళ్ల తరబడి ఉంటుంది. ఒక కింది కోర్టు కాకుండా హైకోర్టు ఉంది, హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు ఉంది. సో ఇలా చూసుకుంటూ పోతే కనుక అనర్హత వేటు ఎప్పుడు జరుగుతుంది, ఎన్నేళ్ళకి జరుగుతుంది, ఇది జరుగుతుందా లేదా అనేది కొన్ని హైపోథెటికల్ క్వశ్చన్స్ గానీ ఉండిపోతాయి. రైట్. సో పిన్నెల్లి ఓవరాల్ యాక్షన్ మీద అధికార పార్టీ అదే వైసీపీ సీఎం అయితేనేమో ట్రిప్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఉన్న మంత్రివర్గం కానీ సలహాదారులు కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా స్పందిస్తున్నారు శ్రీనివాస్? ముందు నుంచి కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఆ వ్యవహారం వెనుక అసలు కారణాలు ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న సంగతి తెలుసు. నేను అంబటి రాంబాబు కావచ్చు, ఇలా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు మాట్లాడిన దాంట్లో మనం చూసుకుంటే కనుక వాళ్ళు చెప్తున్నది ఒకటి, 9 చోట్ల ఇలాంటి జరిగాయి. అందులో టీడీపీ నేతలు చాలా మంది ఉన్నారు. టీడీపీ నేతలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు అనేది క్వశ్చన్ అయితే, ఏదైతే వీళ్ళు చెప్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే ధ్వంసం చేసిన బూత్ ఏదో ఆ బూత్ బయట రిగ్గింగ్ పాల్పడుతున్నారు, లోపలికి ఎవరిని ఓటర్లు రానివ్వట్లేదు, లోపల రానివ్వకుండా రిగ్గింగ్ పాల్పడుతున్నారు. ఆ వీడియో ఫుటేజ్ ఎక్కడికి పోయింది అంటే మొత్తం కూడా వీడియో ఫుటేజ్ మొత్తం 24 ఎన్నికలు జరిగినంత సేపు కూడా ఆ వీడియో రికార్డింగ్ లోనే ఉంటుంది. సో ఆ వీడియో ఫుటేజ్ ఏది, ఆ వీడియో ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు అనేది కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది కూడా రేపు పొద్దున కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నారు. సో మొత్తానికి వ్యవహారం ఎలా ఉండబోతుంది, వైసీపీ మాత్రం ఇప్పటివరకు కూడా పిన్నెల్లికి అండగానే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.